అలా పండ్లు తమలపాకులు పాలు లేవట ఇస్తే ఓడియం పసుపు వస్తున్నదా చూడండి సార్ ఇటు చూడండి సార్ బ్రహ్మాండమా గంభీర ధ్వని విస్థితో దేవభూమిన్నో అద్య అప్రంతనగ్నిస్తనయన్ని వద్యౌ కామానే యస్తిరుదస్తమంజన్ అనిరత్తే లోపలికి వెళ్ళడం ఆయుష్కే విశ్వదోదయమక్షర్మలే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదాః మమాగ్నేవర్చో విహవేశ్వస్తు వయత్వమానికాం కథవచ్చనాః విశ్వే దేవాస ఇహ వీరయజ్ఞో భక్తులందరూ చేస్తున్నాండి అందరూ చెప్పండి మహాదేవ విశ్వేశ సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శర్వాయ మహాదేవాయ నెమ్మదిగా పల్లకి జరిగిన ముందరండి తనుమా సువీరాః సవితారమభిమాదిశాహం ఇమం యజ్ఞమశ్వినోభా శివశంకర సర్వాత్మన్ లీలకంఠ నమోస్తుతే నదద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వాని వర్తంతే తద్ధామపరమం మమ నమః పార్వతీపతయే హర మహాదేవ హర హర శంభో గిరిజావల్లభో శివ శివ శంకర భూమపతే శివ శివ శంకర భూమపతే కృష్ణ భగవానికి
ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః సవానస్యేనమేవ శ్రియః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. కార్తీక దీపారాధన కార్యక్రమం ప్రారంభమైంది. స్వామివారు పల్లకీ సేవలో ఊరేగింపుగా విచ్చేసి స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఉన్నాము. కేశవం రామనారాయణం కృష్ణదామోదరం రామచంద్రం భజే శ్రీరామ రామ రామేతి బాలాకోటి ప్రతిభావనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే గౌరీ నారాయణి నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం సౌరాష్ట్రే సోమనాథశ్చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం చెప్పాలి ఓంకారమరేశ్వరం పల్యాం వైద్యనాథం చ రాగిన్యాం భీమశంకరం సేతువందేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం విష్ణేశ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం నిశే పాపం వినశ్యతే ఆజన్మకృతమధ్యాహ్నే సాయాహ్నే సప్తజన్మసు మేరో కాంచన దత్తానాం గవాం కోటిశతైరపి పంచకోటితురంగానాం తత్ఫలం శివలింగ దర్శనం. భూతిపదేవ సాక్షిత్వం కర్మసాక్షిత్యవిఘ్నకృతో యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్ త్వం సుస్థిరో భవ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఓం ముక్తీభ్యస్వజాతవేదో భద్రం నిర్వృతిం మమ వశోముశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. నిష్పదేంద్రాసాదయామి జ్యోతిష్కృత
ज्योतिरन्त्वा साधयामि ज्योतिर्विदन्त्वा साधयामि शान्ततीं त्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां त्वा साधयामि व्यसनां त्वा साधयामि प्रज्योतिषं साधयामि उदयन्तीं त्वा साधयामि जाततीं त्वा साधयामि पार्वती शंकरेश्वर కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటున్నాము. నెల రోజులు దీపం పుట్టించిన పుణ్యం చేస్తుంది మనం. అంటే ప్రతిరోజు పుట్టించడానికి ఓపిక ఉండదు. ఇవాళ అనుకోకుండా మన కాళ్ళు చేతులు మన మనస్సు శంకరుని దగ్గరికి రావాలి అని చెప్పి మనస్సు పుట్టింది వచ్చినాయి. ఆ దేవుడి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా కార్తీక దీపాలను వెలిగించినాము, కళ్ళతో చూసినాము. దాన్ని ఇప్పుడు ఆకాశం వైపు ఎవరుంటారు? ఆకాశం వైపు ఎవరుంటారు? ప్రాణం పోయిన వాళ్ళు ఉంటారు. ప్రాణం పోయినటువంటి మన తాత ముత్తాతలు 21 పీఠ ఉంటారు. కేవలం ఈ దీపారాధన చూస్తే చాలట వాళ్ళందరికీ సద్గతి కలుగుతుందట. ఇంత పుణ్యం మనకు శంకరుడి వారు కలిగింపజేసిండు. బోలా శంకర భగవానికి పరమం మమ తత్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సుధావసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అమ్మ నమస్కారం చేసినటువంటి వాళ్ళు నెమ్మదిగా వెళ్ళి యథాస్థానంలో కూర్చోండి. స్మృతేశ్వర కళ్యాణ భాజనం నిత్రజాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తి లాభస్తేషాం జయస్తేషాం పునస్తేషాం పరాభవః ఆపదామపహర్తారం ఉదాతారం సర్వసంపదాం సుముఖశ్చైకదంతశ్చ ధనులోకజగన్నికః కళ్ళతో చూస్తే చాలు పుణ్యం వచ్చింది మనకు. ప్రశాంతంగా వెళ్ళి లోనికి వెళ్ళి కూర్చోండి. హర హర శంకర నమ శివాయ, శివ శివ శంకర నమ శివాయ. చక్షుషః పితా మనసా హి ధీరో కృతమేనే అదన్నం నమామి యదేదంతః విశ్వకర్మా విమనాద్విహాయ ధాతా విధాతా పరమోత సందృతో శేషామిష్టాని సమిషావదంతి యత్ర దత్త ఋషేన్వరేకమాహుః యో నః పితా జనితాయో విధాతా ధామాని వేద భవనాని విశ్వా యో దేవానాన్నమధా ఏక ఏవ తం కృష్ణం భవనాయజ్ఞన్యా ృషుదస్య ఇంద్రన్నవృత్రువర్ధదేవం భగవత్తాని మామదా గర్భవ్యేభిరింద్రావరుణానమోమి. దేవ హర ఆచమ్య కేశవాయ స్వాహ నమః నారాయణాయ స్వాహ నమః. కూర్చున్నటువంటి కళ్యాణోత్సవంలో దంపతులు కళ్ళకు నీళ్ళెత్తుకోండి, కుడి చేతిలో నీళ్ళు పోసుకొని ముమ్మారు ఆచమ
మధుసూదనాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః దామోదరాయ నమః. అందరూ చేతులు జోడించండి, చెప్పండి. అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః. కూర్చొని ఉన్నటువంటి వాళ్ళలో మగవాళ్ళు ప్రాణాయామం చేయండి నెమ్మదిగా. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభనిధౌ ధర్మగ్లాని అధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం. భక్తజనులందరూ కూడా చేతులు జోడించండి. श्रीनिवास नाम वाणी नाम सौम्य नाम बालाजी नाम संजय नाम ऋषिकेश नाम अश्वित नाम सागर नाम विजय स्वदीप नाम प्रवीण नाम सुधीर वेंकटेश नाम विजय नाम साईराम नाम गोत्रोद्भागस्य गोत्रोद्भाय विष्णु गोत्रोद्भाय गोत्रोद्भाय किशोर. అందరూ కూడా చెప్పండి. అస్మాకం సకుటుంబస్య ధైర్య విజయ అభివృద్ధి అర్థం ధర్మ చతుర్విధ ఫల పురుషార్థ పార్వతి శంభులింగేశ్వర गायत्री देव सावित्री शांति पुष्टिदेवता आयातदेव भूषार्थं गच्छेदारकाः गंगे चैमुने चैव गोदावरी सरस्वती सिंधु कावेरी जलेस्मिन् गुरु ओम सर्वभौमायकं सर्वं विश्वा भूतान्यापः प्राणारापः प्रसव प्रापो नमापो प्रथमापः सम्प्राणापः स्मराणापः स्वराणापश्चैकापुष्यापो ज्योति पुष्यापो यजुर्पुष्यापः सत्यमापः सर्वा देवता भूर्भुवस्सु वराप ओम. सरस्वतेन पूजा द्रव्याणि जलेन देवमात्मानं च सम्प्रोक्ष्य तत्र देवतात्मानलाञ्छनं शङ्खचन्द्रार्कदैवत्यं वरुणं चादिदैवतं पृष्ठे प्रजापतिस्तत्राप्यग्रे गङ्गा ओम पांचजन्याय विद्महे पावमानाय धीमहि तन्नः प्रचोदयात्. सिंहोदकेदानं प्रेमिवाय कलिलाविदक्षन्ते आद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि उपचारिकस्नानं समर्पयामि पंचामृतस्नानं समर्पयामि मनोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि. ओम नमो व्रातपतये गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय कदन्ताय विघ्नविनाशिने शिवसदाय श्रीवरदमूर्तये नमो नमः. ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं वस्त्रं परिकल्पयामि. यज्ञोपवीतं
श्रीगन्धं परिकल्पयामि गन्धोपरि अक्षतान् समर्पयामि आचमनीयं समर्पयामि हरिद्रा सहित कुङ्कुमद्रव्याणि समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि రెండు చేతులు ఒక్కటే తిరిగి రావాలి నెమ్మదిగా చెప్పండి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః మహాగణపతి భగవానికి జయ. గౌరీ పద్మా శశీ మేధా సావిత్రి విజయా జయ దేవసేనా స్వధా స్వాహా మాతరోధమాతరః ధృతిః పుష్టిస్తథా తుష్టిః ఆత్మనః కులదేవతా బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ ఉపారీ వైష్ణవీ తథా వారాహీ చైవ చంద్రాణి చాముండా సప్తమాతరః ఇత్యాది షోడశమాత్రికా దేవతాభ్యో నమః. పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి ప్రోక్ష్య పరిశిక్ష్య ఓం ప్రాణాయ స్వాహా ఓం పానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా యథా సంభవిత నైవేద్యం పరికల్పయామి నమః. పూర్వాపోషణం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి ముఖ ప్రక్షాళనం సమర్పయామి గండోషాచమనీయం సమర్పయామి యథా సంభవిత జలం నివేదయామి మంగళ మహానీరాజనం దర్శయామి. మమ్మేను మా తండ్రి గణనాథ నీరాజనం నీకు గణనాథ జయ గణనాథ. తండ్రి గణనాథ నీరాజనము నీకు గణనాథ మాలోని చెడులను మాన్పించవా మాలోన సద్బుద్ధి కలిగించవా మాలోన త్యాగము కలిగించవా నువ్వు మాలోన కొలువుండవా మమ్మేలు మా తండ్రి గణనాథ నీరాజనము నీకు గణనాథ మమకార బంధాలు తొలగించవా ఈ అంధకారము తప్పించవా నీ వెలుగు మాలోన గుప్పించవా శ్రీ సచ్చిదానందమును చూపవా మమ్మేలు మా తండ్రి గణనాథ నీరాజనము నీకు గణనాథ గణనాథ జయ గణనాథ గణనాథ శుభ గణనాథ గణనాథ జయ గణనాథ గణనాథ శుభ గణనాథ. శుద్ధాచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి. ఆర్తిని కళ్ళగంతో నమస్కారం చేసిన తర్వాత స్వామి ఒక్కొక్క యజమాని అక్షతల పుష్పాలు తీసుకొచ్చి గణపతి మీద వేయించి చెప్పండి. నారదోవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం ఆయుష్కామాప్తసిద్ధయేకమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం కృష్ణపిండాక్షం గజరత్నం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ అష్టమం విఘ్నరాజం చ భూర్ధవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం గజాననం
एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। दक्षिण नमस्कारान् समर्पयामि। मंत्रहीनन्द्रियाहीनं भक्तिहीनं गणाधिपा पूजितं मया देवा परिपूर्णं तदस्तुते। अनेन आचरित गौरी गणपति पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु। गणपति प्रसादं शिरसा गृह्णातु। प्रतिवेदनं यज्ञं निमिच्छताम्। ओम अभिवस्त्राः सोसराञ्जनशामि धेनोद्भुताः पूयमानः चन्द्रभर्गवे नो हिरण्याभ्यश्वा दधिनो देवसोमा। ओम मोषधयः सम्मदन्ते सोमेन सहराज्ञाः गणोति ब्राह्मणस्तम्रादं पारयामसि। ओम आकर्षे चित्रमे हिरण्यरूपस्य हिरण्यसंयमान्नभाक्षेरु हिरण्यवर्णः आचमनीयं समर्पयामि। रक्षां धारयामि। रमारमण गोविन्द। ओम पुण्याहं कर्मणोऽस्तु। ओम पुण्याहं कर्मणोऽस्तु। यदा वै सूर्योदयते यावति तत्र सूर्यो गच्छेदेदो यावति कुर्वेद यत्कार्ये स्यात् सहसमाजाय आशीर्वचनोपेक्षमाणाय चतस्रो देवी संवत्सरेण अमृतत्तु स्वस्ति। ओम कर्म रक्षता। ओम कर्म रक्षता। मित्रं देवं मित्रदेयन्नोऽस्तु। तञ्जीवेम शरदः समीराः। त्रीणि छन्दागं सित्रीणि समनानि। सत्यामेव तद्वीर्यकेषु लोकेषु प्रतिष्ठति। ओम बाष्पोष्पते प्रतिजानी यस्मान् स्वामे हनमेवो भवानः। यत्वे महे प्रतितन्नो दुषस्वजन्नये सिद्धिपदे चतुष्पदे। बाष्पोष्पते प्रतनदानये दिवो विरस्वे विरुन्दो। जरासस्ते सखे स्यामप्यतेव पुत्रः। दिनो विजस्वा बाष्पोष्पते शक्मया सकुंसदाते सक्षेमहिरण्डया गातुमस्याः। क्षेम उदयो केवलन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः। बाष्पोष्पते विश्वारूपाण्याभिषण्णो सखा सुषेमयेधिनः। शुभं नानागोत्राभिवृद्धिरस्तु। लोककल्याणमस्तु। शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु। कर्मानुगतिवतास्त्रीतिरस्तु। शुद्धिबुद्धिः अभ्युदयमुद्रस्तु। ओम इंद्रं समावशुद्धं शुद्धेन साम्नाः शुद्धैरुद्धैर्वाः वृद्धांसं शुद्ध आशीर्वाणो शुद्ध शुद्धाभिरोधिभिः शुद्धो रयिन्निधानाय शुद्धो भक्ति सौम्यः शुद्धो हिनोरयिं शुद्धो रत्नानि दाशुषे शुद्धो वाजं शिशाससि ब्राह्मणे स्वमृतगं हितं तेन देवा पवित्रेण आत्मानं पुरते सदा तेन सहस्रधारेण आवमान्यः पुरन्तु मा राजापत्यं पवित्रं चतोत्यामं हिरण्मयो
सिद्धिरस्तु ओम उद्धृता शिवराहेन कृष्णेन शतबाहुना प्रत्यगे हनमे पापं जन्मया दुष्कृतं कृतं प्रत्यगे ब्रह्मदत्तासि काश्यपेनाभिमन्त्रिता प्रत्यगे देहि ते पुष्टिं त्वयि सर्वं प्रतिष्ठितं प्रत्यगे प्रतिष्ठिते सर्वं तन्मेऽन्यमृत्यते नाहतेन पापेन गच्छामि परमां गतिं भूभुक्तेन धरणी लोकधारिणी धृता शिवराहेन कृष्णेन शतबाहुना संवदन्ते सोमेन सह राज्ञा तस्मै करोति ब्राह्मणस्तवं राजं पारयामसे व्याजातावोषधयो देवेभ्यस्त्रीगं पुरा मन्दामि बभ्रूणामहं शतोतमिन्द्रर्गो स्वस्तिनो मघवाधात्मिन्द्रः यमाय सोमदोषणजनाय हृदा हरिः यमकुम्भयज्ञो गच्छत्यग्निदोतो वरङ्कृतः सुगन्धः पन्थां भयङ्करोति यस्मिन्नक्षत्रे स्वसमेतते विश्वदस्सो वरुष्टिवं ममावाजस्य सङ्गते सोमो धेनुं सोमोर्वन्तवासुं सोमो वीरं कर्मण्यं ददातु आदन्यं विदच्छवं सपेयं विदुष्टवनं जोददाशतस्मै पञ्चमानिकेभ्यो नमः सर्वोपचाराभ्येयं पुष्पाक्षतादिकं समर्पयामि तस्य विपुलक्षिप्यामि आरती जन वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि ओम ब्रह्म प्रचोदयात् पुष्पाञ्जलिं समर्पयामि नमस्ते देवपतये हर हर అయ్యా రవీందర్ గారు ఈఓ సార్ గారు రావాలి साक्ष्यं प्रवर्त्य संयुक्तं बन्धुनायोनितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने प्रारम्भान्तरदात्मोरदेवताभ्यो అందరికీ కళ్యాణకారకుడు ఉన్నటువంటి ఆటంకాన్ని దూరం చేస్తూ జన్మను తరింపజేయడానికి ఆయన బద్ధకంకరుడై సేవ చేయించుకుంటూ ఉన్నాడు. ఆ భగవంతుని ఆశీస్సులు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మనం అందరం కళ్ళతో చూడగలుగుతున్నాము, చెవులతో వినగలుగుతూ ఉన్నాము, నోటి మాటలతో భగవన్నామస్మరణ చేయగలుగుతున్నాము అని మేము భావిస్తున్నాము. ఆ దేవుడి ఆశీస్సులు ఇదే విధంగా లోకం మొత్తం మీద ఉండాలి. సనాతన ధర్మం ఏనాటికైనా కాదు, ఎప్పటికీ సనాతన ధర్మమే మన భారతదేశంలో శాశ్వతమై అదే మనకు మార్గదర్శకం అవుతుంది. మరి సనాతన ధర్మం అంటే ఏంటి? మన అమ్మా నాయనలు ఏదైతే చెప్పినారో అదే సనాతనమైన ధర్మం. మన అమ్మా నాన్నలు ఏదైతే చెప్పినారో అదే సనాతనమైన ధర్మం. ఎట్లా రే తెల్లవారుతుంది లేవు, ఇంకెంతసేపు పడుకుంటారా? అమ్మ కోపడుతుంది, నాన్న కోపడతాడు. ఎవరిని? చిన్నపిల్లలమైనటువంటి మనం. వాడు కోపడితే అమ్మ రాత్రి బాగా సేపు అయింది పడుకునేసరికి అని చెప్పి ఆ చిన్న పిల్లవాడు ఏదో మాటలు చెప్తాడు. అయితే పడుకోరా, ఇంకా పడిపోవడం గంట టైం ఉందిరా వాలి అని చెప్పి పడుకోబెడతాను చెప్తారు.
ఒరే సమయం అయిపోతుంది లేవరా అని చెప్పి మళ్ళీ కోపడుతుంది. అప్పుడు ఏదో మారం చేసుకుంటూ మెల్లిగా లేచి స్నానం అయ్యేసరికి ఒక అరగంట 30 గంట సమయం పడుతుంది. స్నానం చేయగానే బడికి వెళ్ళాలి. అమ్మ నోట్లో అన్నం పెట్టుడు కాదు కుక్కుడే ఉంటుంది. వెధవా తిండ్రా అన్నం తిండ్రా అని చెప్పి నోట్లో కుక్కుతూ ఉంటుంది. నవలలేడు ఏదో తింగా తింటూ ఉంటాడు. అమ్మ కారం ఎక్కువైందమ్మా, కాలేజ్ నెయ్యి వేసుకొని తీసుకోక అమ్మగా తిను అని చెప్పి నోట్లో అన్నం మొదట పెడుతుంది. అది అట్లా పెరిగినటువంటి వాళ్ళు మనం అందరం కూడా ఇప్పుడు ఎదిగిన తర్వాత మనలో ఏం రావాలి? జ్ఞానం రావాలి. పొద్దు పొడుపు ప్రారంభమయ్యే సమయం కంటే ముందు లేచేది ఎవరు చెప్పండి? ఎవరినొకడు పొద్దు రాకంటే ముందు లేచేది ఎవరు? అమ్మ కాదు, అమ్మ కంటే ఇంకా ఉన్నారు కొంతమంది. ఎవరు లేస్తారు? పక్షులు చెట్ల మీద కూర్చొని పక్షుల యొక్క కిలకిలారావాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మనిషి ఏమో సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకొంతమంది పిల్లలు తయారైనారు. ఏమని? ఇంకా సన్ రాలేదు కదా అమ్మ, సన్ వచ్చినాక లేస్తాం. సన్ అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తామని చెప్పి నిండా కప్పుకొని పడ్డారు. ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల నుంచి చలి అయిపోయింది, కానీ వాళ్ళ చలి తక్కువ ఉంది. వాళ్ళు ఎందుకో విచిత్రం. ప్రతిరోజు ఈ సమయానికి మడుపు ఉంటుండే, మార్గంలో వెళ్తూ ఉంటే ఇవాళ చలి వస్తే తక్కువ ఉంది. లేకపోతే అందరం ఎక్కువ మంది కూర్చున్నాం కాబట్టి చలి తక్కువైంది అయింది. అది కూడా కావచ్చు కారణం. బయటకు వెళ్తే మళ్ళీ చలి మొదలవుతుంది. ఇట్లా పిల్లలు మారాన్ చేస్తూ చేస్తూ నెమ్మదిగా బడికి వెళ్తారు. బడికి వెళ్ళిన తర్వాత టీచర్ కట్టెబట్టి కొట్టాలి. కొడితే తెల్లారే కాంప్లైంట్ వచ్చేసి అమ్మకి ఇట్లా కొడతారా మా పిల్లవాడికి వాత వచ్చాయని చెప్పి ఉంటా. కానీ మేము మాత్రం ఎన్ని దెబ్బలు తిన్నామో మాకే తెలియదు. ఎందుకో? చదవకపోతే. చదివితే దెబ్బలు రావు, ఒక్క దెబ్బ కూడా రాదు. చదివితేనే దెబ్బలు రాకుండా ఇంటికి మళ్ళీ భద్రంగా వస్తాము. చదవకపోతే మన మాస్టర్లు చెప్పినటువంటి టీచర్లు చెప్పినటువంటి హోంవర్క్లు సక్రమంగా చేయకపోతే తెల్లవారంతా 7 ఉంటుంది. ఎందుకు? ఇవాళ 5 పేజీలు రాయాలి, రేపు 12 పేజీలు రాయాలి, ఎల్లుండైతే మళ్ళీ 16 పేజీలు రాయాలి. ఇట్లా జీవితం మొత్తం వెనకపోతూనే ఉంటుంది. అట్లా పోలిమప్పు తండ్రి ఇవాళ రోజున మాకేదో పుణ్యం చేసుకున్నాము. కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసం వచ్చింది కాబట్టి మా అమ్మ మమ్మల్ని తీసుకువచ్చింది. ఎక్కడికి? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి మా అమ్మ తీసుకొని వచ్చింది కాబట్టి మా జన్మం కూడా ధన్యమవుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము. మనం ముందుగా వెళ్ళవలసింది ఎక్కడికి? కాశీ మహానగర్ అడిగిపోదాం. మనం అందరం కూడా ఏ నగరానికి? కాశీకి పోయినా, తర్వాత ఏ సౌరాష్ట్ర దేశంలో ఉండేటువంటి దగ్గరికి పోయినా, గయకు పోయినా, ప్రయాగకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉండేది ఎవరు? లింగమే. ఎక్కడికి పోయినా అదే లింగం. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఇందూరు నగరంలోనే నడిబొట్టున ఎటైనా గమనించండి, అటు తూర్పు దిక్కు, ఇటు దక్షిణం వైపు, ఇటు పడమర వైపు, ఇటు ఉత్తరం వైపు సమానంగా గమనించండి. ఈ ఇందూరు నగరంలో ఈ స్వయంభూ శంభు దేవాలయం మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో తాను భూమి భాగంలో సమానంగా ఉన్నాడు ఆ పరమాత్ముడు. ఏ యోగులు, ఏ సిద్ధులు ఈ ప్రాంతంలో ఈ దేవదేవుని కూర్చోబెట్టినారు. మన నగరం మొత్తానికి ఒక ఈశ్వరుడు ఉన్నాడు, నగరీశ్వరుడు అని చెప్పి. ఆయన కూడా లోపల ఉంటాడు. అంటే రాను ఈ ప్రాంతం అంతా కూడాను మన మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేస్తూ 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 దేవాలయం లోపలికి పోయింది, లింగం కూడా లోపలికి వెళ్ళిపోయింది. అట్లానే ఇక్కడ కూడాను ఈ దేవాలయ భాగం అంతా లోనికి వెళ్ళిపోయింది. అయితే ఈ వాడు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చుకొని ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉన్నారు. అట్లా దాంట్లో మేము కూడా మనమందరం కూడా ఒకటి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో 101వ కళ్యాణోత్సవం సందర్భంగా కాశీపట్నాన్ని మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి. విశ్వేశం. ఇట్లా దేవుని నామస్మరణ చేసినప్పుడు 2 చేతుల్లో తెలియకుండా దగ్గరకు వచ్చేస్తుంది. మాధవం దుండిం దండపాణించ భైరవం వందే శంభులింగేశ్వర భగవానికి.
शंभवे स्वाहा मयोभवे च स्वाहा शंकराय स्वाहा इति आचम्य रक्षाबन्धनं करिष्ये। रक्षाबन्धनं करिष्ये। ओम नमोस्तु सत्त्वाभ्यायेभ्यो सप्तभूतनो ये अंतरिक्षे दिव्येभ्यः सत्त्वेभ्यो नमः अनन्ताय नमः। పరమాత్మ మా జీవితాల్లో అనేకమైనటువంటి శుభాన్ని చేకూర్చు తండ్రి అని సంకల్పం చేసుకున్నాము. సంకల్పం చేసుకున్న తర్వాత అర్చక స్వామివారి యొక్క చేతికి కట్టబోయేటువంటి కంకణాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. రెండు చేతులు లేపి నమస్కారం చేయండి. శంభులింగేశ్వర భగవానికి ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ జగన్నమరవన్నింద్ర సందతే పారామతం యత్పురుషం కృతం స్వపా ప్రణోశ్చరభాయ శివంధవే. मुहूर्त सुमुहूर्तोस्तु वराय आचम्य शंभ्रमूल प्रभुज रूप पार्वत्या सह नित्यतिशयानंद यज्ञोपवीतं संधार्य परिकल्पयामि पुष्पं परिकल्पयामि धूपं धारयामि दीपं धारयामि नैवेद्यं परिकल्पयामि मंगलनीराजनं दर्शयामि यज्ञोपवीतं सूर्याय दर्शयित्वा मनुष्यं जातवेदसं देवं वहन्ति केतवः श्री विष्णाय सूर्यो పరమాత్మనికి ఆచమనించి అందరూ దండం పెట్టండి. యజ్ఞోపవి ధారణ చేస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు. ఆ గంజాన్ని ఎవరు తెచ్చారు? యజ్ఞోపవీతాన్ని ఎవరు తెచ్చారు? మామగారు హిమవంతుడు. మామగారి పేరేంది? హిమవంతుడు. మామ పేరేంది? హిమవంతుడు. ఎక్కడ ఉంటాడు ఆయన? హిమాలయాలు భారతదేశానికి ఎక్కడున్నాయి? భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో అద్భుతమైనటువంటి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అట్లాంటి పర్వతాలని మనం ఏం చేస్తున్నాం? చెడగొట్టుకుంటున్నాం. ప్రకృతిని చెడగొట్టుకుంటున్నాం మనం. హిమాలయాల్లో కూడాను హిమపాతం చాలా తక్కువగా పడుతుంది. చాలా చాలా తక్కువైపోయింది. వేడి ఎక్కువైపోయింది. ఢిల్లీ మహానగరం ఏమైపోయింది? కాలుష్యముతో నిండిపోయి ఉంది. మనము మన చుట్టూ ఉండేటువంటి ఇందూరు నగరం కాదు, తెలంగాణ కాదు, భారతదేశం అంతా కాలుష్యం నిండిపోయి అగాధం పాలైపోతాము. మనం అయితే చెట్టు కొమ్మ మీద నిలబడి కొమ్మను నరుక్కొని కింద పడినట్టుగా అవుతుంది మన పరిస్థితి. కాబట్టి మన ప్రకృతిని, మన ఇంటి చుట్టుముట్టు ఉండేటువంటి పరిసరాల్ని మనం శుభ్రంగా కాపాడుకోవాలి. అట్లాంటి హిమవంత మహారాజు గారు వచ్చి అది యజ్ఞోపవీతాన్ని స్వామివారి యొక్క మెడలో వేసినారు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓం అక్షరాజమస్తంతు పంథాయే విస్సఖాయో యంతినోవరేయం సమనిశమా సంభవో నౌనిలీయాత్ సంధ్యాః స్పర్శకం సుయోస్తు దేవాన్యభావేరణ్యవర్ణాయ
పరశివ శర్మణో నప్రే సదాశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర మణి మకుట మణి గణరంజిత జలానందవరాయ శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆచంద్రార్థం అనేక కోటి సురభువనానందరం నిత్య నిరంశయానంద సకల లోక సుఖావాప్త్యర్థం ఏకవింశతి సంఖ్యయా ఉభయకులముభయవంశ పురుషోత్తరం మహాదానం కన్యాదానం పూర్వకం మమ గృహం వివాహార్థం ఆగతం శ్రీ శంభులింగేశ్వర ఫలమిమం మధుపర్కేణ పూజయిష్యే పునగద్రం కూర్చం నిదధాతే ఓం రాష్ట్రస్యాచార్య సందేవాపద్యోషం మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి సదాశివ ప్రచోదయాత్ మంత్రాభ్యాం కుజము కూర్చముపరి ఉపవిశ్య ఆత్మాదాయ ఆపపాద్యాః ఆపపాదాపనే జనే విషందాశే శ్రీ పార్వతీ శంభులింగేశ్వర శర్మణ శర్మవరః ఇదమాసనం ఇదం పాద్యం సుపాద్యం నమః సోమాయ చ అందరూ చేతులు జోడించండి. రామకస్తం జగన్నాథం దేవై సహసురేశ్వరం చతుర్భుజం త్రినేత్రం చ సర్వాభరణభూషితం గంగాధరం వ్యోమకేశం అర్ధచంద్ర సమన్వితం వ్యాఘ్రచర్మాంబరధరం ఇంగిణి సుమగాన్వితం ధ్యాయేదేవం మహాదేవం సముద్ధరే దేవదేవం మహతాంతం ధ్యాత్వా సంపూజ్య శేషితః ప్రియం ప్రజానాం త్రైకై విద్యాయే యశో ఇచ్చుదకం అభిమధ్య ఓం విరాజోదోహోషి విరాజోదోహమశీయ మోహత్యాయ విరాజ ఓం సముద్రం బభ్రైణో విశ్వాయోని అభిగచ్చత చిత్ర ప్రజా భూయా సమ్మాపరాశేషి అత్ర వాసోగవాదికం దత్వా అందరూ కూడా మీకు తెలిసినటువంటి ఏ ఒడిపిడియాలు అయితే ఉన్నాయో అవి జాగ్రత్తగా పట్టుకొని స్త్రీ మూర్తులు హాతి పట్టుకొని ఆడవాళ్ళు తీసుకెళ్ళవలసినటువంటి ఏ వస్త్రాలు అయితే ఉన్నాయో ఆ వస్త్రాన్ని పరమాత్మునికి సమర్పించేటువంటి పనిలో ఇది అక్షతలతో తీసుకోండి. తలంబ్రాలు అమ్మ దీపం జాగ్రత్త కొద్దిగా అక్షంతం తీసుకొని చెప్పండి. నందీశ్వర నమస్తుభ్యం సాంబ ఆనంద దాయక శివస్య సేవార్థం అనుజ్ఞాం దేహి మే. సేవకులం మేము, నీవేమో శంకరుని యొక్క సేవకుడవు. మేము స్వామివారి యొక్క కళ్యాణం
చేయడం కోసం అని చెప్పి నూతనమైన వస్త్రాలు తీసుకొని వచ్చిన జీవితాలని ఉన్నతమైనటువంటి మార్గంలో తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. నెమ్మదిగా వెళ్ళండి. కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం దేవభూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం రాపటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. శుభికాండారయేదు మధుపర్కం స్వీకృత్య అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క ఓన్యన్మధునోమదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునోమదవ్యేన వీర్యేణ పరమో జ్ఞానోమదవ్యోసాని అమృతాభిధానమసి ఇత్యవపీత్వా విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమపత్యాయ విరాజా గౌ 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 గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం సృజత తథా కన్యాదానాఖ్యం కర్మ కరిష్యే. అమ్మాయి పక్షాన వచ్చిన వాళ్ళు ఎంతమందో అబ్బాయి పక్షాన వచ్చిన వాళ్ళు ఎంతమందో ఒక్కసారి సంకల్పం చేసుకొని చేతిలో తోచిన విధంగా కాస్త దక్షిణ తీసుకొని పట్టుకొని కన్యాదానం చేస్తున్నాం. ఇంత భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఉన్నందుకు మహాదేవస్య మధ్యే చేతిలో యాభై అతల వితల సుతల తలాతల మహాతల పాతాళ లోకానాం ఉపరి అధో భాగే మహానాలయమానుపరి రాజశేఖరస్య సహస్ర ఫణామణి మండల పండితే ఐరావత పుండరీక వామనోత్తంబితే అమరావత్య శోకవతి సిద్ధవతి రైవవతి యశోదా పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్ని దిక్పాలకపాలితే ధ్రువ సోమాజ్ఞాప త్ర్యంబక రుద్ర మృడ పరాజిత కపాలి వృషా కపి బహూర్వైకాదశ రుద్రై సంసేవితే భారద్వాజ సనక సనందన సనత్కుమార సనత్సుజాత భారతాది ముఖ్యముని పిప్పజిత్రితే లోకాచలవైతే మహేంద్రమలయ సత్యశక్తి మధుక్ష వింధ్య పాదయాత్ర సప్తకులాచల సప్తకులాచల సంకలిత మదంగ హిరణ్య శుంఠమాల్యవత్ కిష్కిందరుష్య మూకాని పంచమహానలైశ్చారిష్ఠితే వలయాకార లవణ ఇక్షు సుర సర్పే దధి క్షీర ఉదార్ణవ పరివృతే అంగ వంగ కళింగ కాంబోజ కాశ్మీర కామరూప సావీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట లాట కలహాట పానాట బంగాళ పౌండ్ర కుడింద ఆంధ్ర హూణ సేవణ టేంకణ కోంకణ
विक्रमनाम संवत्सरे दक्षिणायने शरद ऋतौ कार्तिक मासे कृष्णपक्षे चतुर्दश्यां लक्ष्मीवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ రెండు చేతులు ఒక దగ్గర రావాలి చెప్పండి మమ అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః కర్మ గతిభిః విచిత్రాసు అనేక యోనిషు పునః పునః జనిత్వా కేన వా కర్మ విశేషేణ. ఈ మాటలకు అర్థమైందయ్యా అంటే ఇప్పటి వరకు నేను ఎన్ని జన్మలు ఎత్తినానో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఫలానా ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య అనేటువంటి పేరుతో ఉన్నాము. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో మానవ జన్మ వచ్చింది, ఆలోచించేటువంటి శక్తి కూడా వచ్చింది. ఎక్కడి నుంచి జన్మలు ప్రారంభమైందంటే మలమూత్రాల్లో క్రిమికీటకాలు ఉంటాయి చూడండి, అవి అక్కడి నుంచి జన్మలు మొదలవుతాయి. కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రావడానికి అర్హత దొరకదు. కాబట్టి మనం ఇంత మంచి జన్మలు ఎత్తిన తర్వాత మనం ఏం చేయాలి? ఎప్పుడు చూసినా మంది మీద మాటలే. మరణం గురించి మనం ఏం ఆలోచించుకోం, మనం ఏం తప్పులు చేసినాం సవరించుకోం. అంటే నా గురించి చెప్తాను, మీ గురించి చెప్తాను, మీరందరూ గొప్పవాళ్ళని భావిస్తున్నాను నేను. మనలో ఉన్నటువంటి తప్పులు ఎదురుగా వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఆ ఫలానా మనిషి అదట్లా ఇది ఇట్లా అని. మనము వేరే వాళ్ళ గురించి మనం తప్పుగా ఆలోచించి వేరే వాళ్ళ పైన నిందారోపణ చేస్తే మనకే పాపం ప్రారంభం అవుతుందట. కాబట్టి వేరే వాళ్ళ గురించి నిందారోపణ చేయకుండా వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఇట్లా మాట్లాడినారు అనేటువంటి మాట మన నోటి నుంచి రాకుండా ఎప్పుడైనా సౌమ్యమైన భావము చేత సమయం దొరికితే దైవ చింతన చేయాలి. కానీ వేరే వాళ్ళ గురించి వంకరగా మాట్లాడే ప్రయత్నం అస్సలే చేయవద్దు. వాళ్ళు ఏమన్నా మాట్లాడని ఏమన్నా కానీ మన వాళ్ళైతే అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహా ఇవ్వాలి. నువ్వంతా వంకరనే చేస్తున్నావు అని చెప్పి మాత్రం అనడానికి మనకు అధికారం ఉండదు. అంత జాగ్రత్తగా మన జన్మను సఫలీకృతం చేసుకుంటే ఈ జన్మ ధన్యమవుతుంది. లేకపోతే మళ్ళీ మనం వాళ్ళ దగ్గర నుంచి జన్మ మొదలవుతుంది. కాబట్టి పరమాత్మ ఇవాళ నీ దగ్గర కూర్చొని ఉన్నాను, ఏ జన్మలో ఏం పాపం చేసినానో ఆ దోషమంతా నివారణ అయి మా తాత ముత్తాతలు ఎవరైనా రౌరవాది నరకాల్లో ఉంటే వాళ్ళందరికీ సద్గతిని కలిగించి ఉన్నటువంటి నాకు శ్రేయోదాయకం అంటే నాకు మంచిది చేయవయ్యా అని ప్రార్థన చేస్తూ ఈ మాటలు మళ్ళొక్కసారి చెప్పండి. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశ్యానాం మాతృ వంశ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానం అహం బ్రాహ్మణ రూపేణ కారయిష్యే. నమో నమః. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైః యుతాం పంచభూతః సాక్షిణ్యః సర్వజ్ఞాం ప్రదాస్యామి అస్మత్ పితॄణాం ధారణాయ చ కన్యాం సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే. అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి గోత్రాలు వాళ్ళ తాత ముత్తాతల పేర్లు చెప్తూ ఉన్నాము. జాగ్రత్తగా వినండి. ఆవత్సార నైద్రువ ప్రియార్షేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవీం
గంధమాదన శర్మణో నప్త్రీం త్రిపుత్రీం చతుర్దశ భువనాధీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ చిదానంద స్వరూపాయ సకల సురాసుర మకుట మణిగణ రంజిత చరణారవిందయావరాయ తుభ్యం ప్రజా సహత్వకర్మభ్యం ప్రతిపాదయామి గంధదానం పుష్పదానం యథాశక్తి గోదానం భూదానం నిరంజనానం తుభ్యమహం ప్రత్యామ్నాయం దక్షిణాదానం తుభ్యమహం సంప్రదే నమః. కృష్ణార్పణమస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం అందరూ కూడా చెప్పండి. వధూవరాభ్యాం వరదా భవంతు సావధానాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః. సావధాన అన్న పదానికి అందరికీ తెలుసు. సావధాన అన్న పదానికి అర్థమైంది కొద్దిగా తొందరగా బుర్రలోకి ఎక్కదు. అదే ఇంగ్లీష్లో అయితే అటెన్షన్ అనగానే సావధానం పోతాం. అదే సావధాన అంటే తెలుగులో సంస్కృతంలో కొందరి బుద్ధుల్లో ఏమో అంటున్నారు అని చెప్పి మొత్తం ఏమో అనుకుంటాం మనం. సావధానం అంటే సావధానంగా నిలబడి ఉండండి అని అర్థం అన్నమాట. ఎవరు నిలబడమని చెప్తున్నాం మేము? పార్వతీ పరమేశ్వరుడు. ఎందుకోసం నిలబడమని చెప్తున్నాము? మీ ఇద్దరికి కళ్యాణం చేస్తున్నాము. మీ ఇద్దరికి కళ్యాణం అయితే మాకేమవుతుంది? మాకు శుభం చేకూరుతుంది. శ్రీమన్మోదకదంతపాశుపరశూన్ హస్తైశ్చతుర్భిర్యుతః భక్తానామఖిలేష్ట కార్య విలసతు శ్రీసిద్ధి విఘ్నేశ్వరః శుద్ధస్వర్ణ నిభ ప్రసన్న వదనా కృష్ణాదినాలంకృతః గౌరీ గర్భ సముద్భవస్స భవతాం దివ్యార్థకామంగళం. పరమేశ్వర పశుపతి భూతప్రేష్యంకర కారుణ్యాం గుణిధి కళా నిధి కళా మౌలిర్గుణాంబోనిధి వామాంగే హిమవర్గిరి ప్రియసుతాం గంగాంగ పర్ణే పర్దే ధృతః కళ్యాణోత్సవ ప్రతాపోజ్వల శ్రీ గౌరీ హృదయాననాంబుజ వికాసానంద సంవర్ధన కళ్యాణోత్సవ తత్పర సభవతా మంగళం సావధాన సుముహూర్తే సావధాన. అందరూ చెప్పండి. శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగన సుందరి కోమలాంగే శ్రీ విష్ణుపత్ని భువనైక మాతః వధూవరాభ్యాం వరదా భవంతు ధర్మరాజాని సత్యవ్రతానాం పుణ్యనదీనాం నవనేక్షు హరిత్రా చీరకరాది మంగళద్రవ్యానాం నావీనాది మంగళగీతానాం వేరే శంఖ మృదంగాది మంగళవాద్యానాం భాగీరథ్యాది పుణ్యనదీనాం వేదోక్త వివిధ ఆశీర్వాదానాం గ్రహాణాం గ్రహనక్షత్ర
పార్వతీపతయే హర హర మహాదేవాని పదం చెప్పినప్పుడు రెండు చేతులు పైకి లేవాలి. హర నమ పార్వతీపతయే. నిద్ర వస్తుంది, అందుకోసం చెప్పి మెల్లగా చెప్తున్నాను నేను. మీకందరూ ప్రశాంతంగా కళ్ళతో చూస్తున్నారు. ఆ రెండు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో మనం ఆ భగవంతుని యొక్క దర్శనం చేస్తూ ఉన్నాము. ఉత్తరత అపాస్య పదభ్య సుమనా స్వచ్ఛ దివసో దేవకామాస్యోన నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే చెప్పండి అందరు కూడాను. శివాయ నమః, భద్రాయ నమః, శుభప్రదాయ నమః, కళ్యాణాయ నమః, మంగళప్రదాయ నమః, వంశవర్ధనాయ నమః, ఆర్యాయ నమః, శ్రీ పరమేశ్వరాయ నమో నమః. శుభప్రదం శివం భద్రం కళ్యాణం మంగళ హేతునా కంఠే భద్రామి శుభగే మాం రక్షస్వ శరదాం శతం. మంగళసూత్ర దేవత కన్యాకుమారి ధీమహి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అద్భుతమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సహకారము చేత దేవాలయాలు వాటిని దర్శించండి. ఓం మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రాతి సుభగే మాం రక్షస్వ శరదాం శతం. పార్వతీ శంభులింగేశ్వర భగవానికి జయ. ఆశాసానాసౌ మనసం ప్రజాపం సౌభాగ్యం తను సుకృతాయకం పయసావకణాతీత మహేశ శివ సాంబ సదా శివ కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ సదా శివ సాంబ సదా. హర హర శంకర హర హర శంకర జయ శంకర గిరిజా శంకర హర హర శంకర గిరిజా శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శివాశి శంకర హర హర శంకర శంకర జయ జయ హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర ఓం పుష్పం వేద
సంభవిత పుష్పమాలికాని సమర్పయామి. శంకరా అమృతగ్రహే మనసశ్చిత్తమామోదిం ఆగస్సత్యమశీమహి శూనాగం రూపవన్నస్య యశశ్రీ శ్రేయతామయీ యథాహమస్యాదృప్యం కుస్త్రీ యథా స్త్రీ దృప్యతి ముగుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య దృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః దదామి యజ్ఞర్వదతి ఆవస్తత్సత్యమాభరన్న యశో యజ్ఞస్య దక్షిణా పశవో మేకామస్సమృధ్యతా ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణాయుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి అగ్నే విశ్వే విశ్వనీక దేవైరోన్నావంతం ప్రథమస్యేదయోనిం యజమానాయ సాధు. తతః అందరూ చెప్పండి. గోదానం, భూదానం, హిరణ్యదానం, సారగ్రామదానం యథాశక్తి దక్షిణారూపేణ పరమేశ్వరం ప్రీణయామః. బట్ట వేసి నమః శివాభ్యామిత్యాదిన ప్రార్థయిత్వా నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం కేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అందరూ నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మంచి దండం పెట్టుకోండి. మనకు అర్చన చేస్తూ ఉన్న స్వామివారికి అందరూ తిలకించండి. శివాయ నమః శివాయ శివాయ నమః శివాయ మహేశ్వరాయ నమః శంకరాయ నమః. ఓం శూలపాణాయ నమః. ఓం కాట్వాంగినే నమః. ఓం లాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపనీలయ నమః. ఓం భీమాయ నమః. ఓం పరశువస్తాయ నమః. ఓం మృగపాణాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం భస్మద్దూలిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం చారవిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపదే నమః. ఓం స్థానవే నమః. ఓం ఐరుద్రాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మినే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండవరసవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం భద్రాయ నమః. ఓం పశుపతే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అభ్యాయ నమః. ఓం మాలయ నమః. ఓం భూషణందవితే నమః. ఓం అభ్యగ్రాయ నమః. ఓం సక్షత్వారాయ నమః. ఓం భగనేత్రావితే నమః. ఓం అభ్యగ్రాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రాయ నమః. విషయామి. కొండను విల్లుగా దాల్చితివి, కోనలలో నివసించితివి, చెండని
శంభుల కుంచితివి ఓం జయ हरे जय जगदीश हरे माता जनों के संकट माता जनों के संकट नमे दूर करे ओम जय जगदीश हरे जो जाए फल पावे दुख विनाशे मनसा प्रभु दुख विनाशे मनसा सुख संपद करवावे सुख संपद करवावे साधन के कनका ओम जय जगदीश हरे कहो सके प्रभु शरण कहो कि सके तुम बिना न दूजा आस करो कि सके ओम जय जय तुम अंतर्यामी प्रभु तुम अंतर्यामी पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम हो सागर तुम पालन करता प्रभु तुम पालन करता मैं सेवक तुम स्वामी मैं सेवक तुम स्वामी कृपा करो भरता ओम जय जगदीश हरे नमो रे सुहगोचर सबके प्राण पते प्रभु सबके प्राण पते समय मिल दयामय समय मिल दयामय तुम तो मैं तुम्हारे ओम जय जगदीश हरे इन बंधु दुख हरता तुम्हारा सक मेरे प्रभु तुम्हारा सक मेरे करुणा हाथ बढ़ाओ करुणा हाथ बढ़ाओ चरण पड़ा मेरे ओम जय जगदीश हरे विषय विकाओ पाप हरो देवा प्रभु पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे ओम तुम्हारे सेवा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण नारा के देवा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे आठ जनों के संकट आठ जनों के संकट चलो जगदीश हरे नीराजनं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि नमः पार्वती पतये हर हर महादेव ओम राजाधिराजाय प्रदय्य साहिने कामान् कामकां स्वस्ति साम्राज्यं स्वराज्यं वैराज्यं महाराज्यमाधिपत्यमयं सार्वभौमः सार्वायुषः दिव्यै समुद्रपर्यन्तायाः एकराडिते आविक्षितस्य कामप्रिये विश्वे देवाः सभासद इति यज्ञो वै विष्णुः सोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा कृष्णाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय
तन्नोर्कुष्ठाय तन्नो नारसिंहः प्रचोदयात् सर्वविद्यानाम् ईश्वर सर्वमनोधिपतिर्ब्रह्मा शिवो मे श्री पार्वती शंभुलिंगे समर्पयामि प्रदक्षिण नमस्कारान् समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरेण आचरित मासशिवरात्रि प्रयुक्त पुण्य कल्याणोत्सव अपराधं क्षमध्वम् అందరూ చేతులతో చెప్పండి. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ विनाशकलिङ्गं तत्प्रणमामि सदा विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं भावै भक्ति देव च लिङ्गं दिनकरकोटिप्रकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवर पूजितलिङ्गं सुरवर पुष्प सदा शिवलिङ्गं परमपश्लिङ्गेश्वरानकीर्तार्जुनम् उज्जयिनी महादीनं भूमसिद्धं सिद्धभागेशं रामेश्वरं नगेशं दारुकानि कृष्णे शिवालय इत्यादि ज्योतिर्लिंगानि सायं प्रातःपठेन सप्तजन्मकृतं पापविशुचि అందరూ చెప్పండి. మంత్రహీనం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవః మహేశ్వరः బాంధవాः శివభక్తాశ్చ స్వదేశः భువనత్రయం. అందరూ కూడా భిక్ష తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం అన్నము తింటూ ఉంటాము. తింటూ ఉన్నటువంటి సమయంలో భగవన్నామస్మరణ చేస్తూ తినాలి. అన్నాన్ని ఏకాగ్రమైన భావన చేత తింటే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. గబగబ తినడం పనికిరాదు. సావకాశంగా ఆహారాన్ని స్వీకరించాలి. తొందరపడి ఎవరు కూడా తీసుకోవద్దు. ధర్మస్య చెప్పండి. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోమాతు జయోస్తు గోపాలకృష్ణ భగవానికి రాజాధిరాజ రామచంద్ర భగవానికి జగదంబే మాతకి నమః పార్వతీపతయే.